కొంతమందికి చికెన్ ఇష్టం, కొంతమందికి మటన్ ఇష్టం. కాకపోతే చికెన్, మటన్ తినేవారు కూడా ఈ మటన్ లివర్ తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది పెద్దగా టేస్ట్ అనిపియదు కదా! కానీ ఇలా ఒక్కసారి చేసుకున్నారా టేస్ట్ మాత్రం చాలా చాలా నచ్చేస్తుందండి. అంత బాగుంటుంది ఈ మటన్ లివర్. స్టవ్ పైన కడాయి ఉంచి వేడైన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు 2, 3 ఎండుమిరపకాయలు వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసి మరొక్కసారి కలుపుకున్న తర్వాత కడిగి పక్కన ఉంచుకున్న ఈ లివర్ వేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేయాలి. అందులో ఫుల్ వాటర్ వచ్చినాయి కదా, అప్పుడు వాటర్ ఇనుకుతాయి అనేటప్పుడు మాత్రం మన టేస్ట్ కు తగ్గట్టు కారం వేసుకొని ఇలా ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టాలి. ఇప్పుడు అంచుల పంటే ఆయిల్ బాగా తేలింది కదా, అప్పుడు మనం మసాలాలు వేసుకొని టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో చూసుకొని కాస్త కరివేపాకు లాస్ట్ లో వేసుకొని కరివేపాకు కూడా వేగేంత వరకు కబాబ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో, టేస్ట్ అంతకు మించి మరి.